హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక డైలాగ్ అయితే ఉంది కదా. చాలామంది కామెంట్ అయితే చేశారు, బ్రో ఈ డైలాగ్ మీద వీడియో చేయండి అని. మరి ఫ్రెండ్స్, డైలాగ్ అయితే నాకు నచ్చింది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఈ ఛానల్లో కూడా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే డెమో అయితే చూసేయండి. Komli, I love you. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. ఫ్రెండ్స్, కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని నేను మ్యూట్లో అయితే పెట్టాను. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ కింద మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చాను కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లే బటన్ పక్కన మీకు రైట్ బటన్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. మీకు 5 సెకండ్స్కి అయితే వెళ్తుంది. సారీ, అక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ పైన ఏం చేస్తానంటే, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే మీరు ఓపెన్ అయితే చేసుకోవాలి. కొంతమంది ఫోల్డర్స్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు అంటున్నారు. ఇక్కడ 6 బాక్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను పిన్సాట్ నుంచి ఫొటోస్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీకు చిన్నగా ఏరో అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నొక్కి చూపిస్తాను చూడండి. మీకు చిన్నగా అక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది కదా, ఇక్కడ మీరు చూసుకోండి. మీకు ఏ ఫోల్డర్లో అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సపోజ్ నేను పిన్సాట్ అయితే ఓపెన్ చేసుకున్నాను చూడండి. ఫ్రెండ్స్, మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ పెట్టి ట్యాప్ చేసుకోండి. ఫిల్ కంపల్సరీ ఏరియాని మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఫోటో అన్నది స్క్రీన్ మొత్తం అప్లై అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను 1 బై 1 అయితే ఫాస్ట్గా పెట్టుకుని అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, నా అక్కడ ఫొటోస్ అయితే ఎక్కువ లేవు, అందుకని మళ్ళీ పెట్టిన ఫొటోసే పెడుతున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా ఫొటోస్ ఉంటే మీరు వాటిని చేంజ్ చేసి పెట్టండి, కొంచెం బాగుంటుంది. ఫ్రెండ్స్, ఫోటో అన్నీ పెట్టేశాక మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చాక ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఆప్షన్ అనేది ఇచ్చాను కదా, ఆ ఎఫెక్ట్ పై మీరు క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోపై క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయితే చేయండి. పైకైతే స్క్రోల్ చేయండి. ఫ్రెండ్స్, స్క్రోల్ చేస్తారు కదా, మీరు ఏం చేస్తారంటే ఫోటోపై క్లిక్ చేసుకొని ఫోటోపై క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ పైన నేను ఏవైతే ఆఫ్ చేస్తున్నానో అవి మాత్రం ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోటో తప్పించి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ చిన్న ఫోటోకి ఒకేసి ఇలా పెద్ద ఫోటో అయితే ఉంది కదా, ఆ ఫోటోని మీరు అలాగా ఒకటొకటి అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫ్రెండ్స్, ఇలా ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసుకొని
పేస్ట్ స్టైల్కి క్లిక్ చేయండి. అన్నిటికీ పేస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసి బ్యాక్ అయితే రండి. ఇప్పుడు మీకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పైన ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఇదేం చేస్తారంటే మీరు ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. 5 సెకండ్స్ అంతే రండి. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ పై ట్యాప్ చేసుకోవాలి. చూడండి మీకు ఇలా వస్తుంది. ప్రతి లాంగ్ బాక్స్కి మీరు అనేది పేస్ట్ అయితే చేయాలి. ఎక్స్ట్రా పార్ట్ వచ్చిందంటే స్పీడ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ బటన్ పై క్లిక్ చేసుకుంటే కట్ అయిపోతుంది. ఇలా ఫుల్గా అప్లై అయింది అనుకోండి, దాన్ని మీరు స్పీడ్ ఆప్షన్కి వెళ్ళి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నాకు ఇవాళ కొద్దిగా బాగాలేదు. మార్నింగ్ నుంచి నాకు మోషన్స్ అనేవి అవ్వాయి. అలా మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేయాలి. ఎక్స్ట్రా పార్ట్ వస్తే స్పీడ్ ఆప్షన్కి వెళ్ళి రైట్ వైపు కట్ చేయండి, కట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మీకు ఇంకో ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా, ఆ ఎఫెక్ట్ పై క్లిక్ చేసుకొని ఏడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఎఫెక్ట్ పై క్లిక్ చేసుకొని 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని కాపీ చేయండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయితే చేయండి. ఫైవ్ సెకండ్స్కి అయితే వెళ్ళండి, పైన స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు చిన్న ఫోటో అయితే ఇచ్చాను కదా, ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళి 3 లైన్స్ పై ట్యాప్ చేసుకుని పేస్ట్ అయితే చేయండి. ప్రతి చిన్న ఫోటోకి అనేది అలాగా మీరు పేస్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, పైన షేర్ ఆప్షన్ కనిపించింది, అక్కడ మీకు నచ్చిన కోఆర్డినేట్లోకి అయితే వీడియో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా విజిట్ అయిన ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో ముందు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.